ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ఫెయిల్యూర్ అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. ఈరోజు మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం లేదా విఫలం అవ్వడం. ఈ రోజుల్లో ఎంతో మంది ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు, విఫలమైన వాళ్ళు ఉంటున్నారు. ప్రేమలో పడి చివరికి పిచ్చివాళ్ళైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకి లోకంలో దేవుని ప్రేమ కనపడిద్ది, లోక ప్రేమ కనపడిద్ది. దేవుని ప్రేమకు ఈ లోక ప్రేమకు చాలా తేడా ఉందండి, చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోక ప్రేమలో ఎంతో కొంత స్వార్థం కనబడుతుంది, కానీ దేవుని ప్రేమలో ఎలాంటి స్వార్థమూ కనపడదు. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడే ప్రేమ, ప్రేమయే దేవుడు. ఈ లోకంలో కలిగేవేంటి అంటే కేవలం ఆకర్షణలే. ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని చూసినప్పుడు మొదట వారి అందాన్ని చూసి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా అందాన్ని చూసి ఇష్టపడే వాళ్ళు వాళ్ళ హృదయంలో కలిగిన ప్రేమను బట్టి కాదు, కానీ వారి శరీరాన్ని బట్టి కలుగుతున్న ఆకర్షణ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో మంది అంటూ ఉంటారు, నేను వాళ్ళని ప్రేమించాను, వీళ్ళని ప్రేమించాను అని. అయితే వాళ్ళు ప్రేమించినట్లుగా, వాళ్ళు కోరుకున్నట్లుగానే వివాహాలు కూడా చేసుకొని కేవలం కొద్ది మంది మాత్రమే సంతోషంగా, సమాధానంగా జీవిస్తున్నారు. అందరూ కాదు. కానీ కొంతమంది జీవితాల్లో ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నామని, కన్నీళ్ల మధ్యలో జీవిస్తున్నామని, అనవసరంగా వీళ్ళని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నామని చెబుతున్న వాళ్ళు ఉన్నారని. ఇప్పటికే నేను ప్రేమలో పడ్డాను అని చెబుతున్న వాళ్ళు, అలానే వేరైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు, ఒక అబ్బాయిని బాగా ఇష్టపడ్డాను, నమ్మకంగానే ఉన్నాడు, ఇద్దరం వివాహం చేసుకుంటాం కదా అని ఇద్దరం కలిసి తిరిగాం. అయితే చివరికి నన్ను మోసం చేసి నన్ను విడిచి వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అని రోధిస్తున్న చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు. అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. తమ్ముడు, ప్రేమలో పడి నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావా? ప్రేమించిన వాడు మోసం చేశాడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఇక ఈ లోకంలో బ్రతికే అనవసరమని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతున్నావా? ప్రేమలో పడి చదువులో వెనకబడ్డావా? ప్రేమలో పడి శరీరాలను వాడుకొని స్వార్థముతో కన్నీళ్లు విడుస్తున్నావా? ప్రేమలో పడి నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? ప్రేమ అనే ముసుగులో అనారోగ్యానికి గురయ్యావా? ప్రేమ అనే ముసుగులో ఆస్తిని పోగొట్టుకున్నావా? ప్రేమలో పడి అందరినీ దూరం చేసుకున్నావా? ఒక్కటి గ్రహించు, నిజమైన ప్రేమే అయితే, నిన్ను ప్రేమిస్తుంది నిజమే అయితే, నువ్వు మరొకళ్ళకి దక్కకూడదు అని యాసిడ్ పోసి చంపేస్తారా? పెట్రోల్ పోసి చంపేస్తారా? ఇలా రకరకాలుగా ప్లాన్స్ వేసి చంపుతున్నారు కదా ఈ రోజుల్లో. ప్రేమించిన వాళ్ళు ప్రాణం ఇవ్వాలి, కానీ ప్రాణాన్నే తీస్తున్నారు. ఇది నిజమైన ప్రేమే అంటారా? ప్రేమించిన వాళ్ళు మోసం చేశాడని, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, ఇక జీవితమే అనవసరమని, బ్రతకడం కూడా ఎందుకు అని చనిపోవాలనుకుంటున్నావా? నేను మోసపోయానని గ్రహించి, చిచి వాడి కోసం నేనెందుకు చనిపోవాలి, ఆమె కోసం నేనెందుకు చనిపోవాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుని దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్ దినాలలో మరొక వివాహం చేసుకుని ఎందుకు సంతోషంగా బ్రతకూడదు? ఆలోచించు. ఎవరి కోసమో నువ్వు చనిపోతే నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? నిన్ను ప్రేమించే నీ ఇంటిలో నీ అక్కో లేదా నీ తమ్ముడో, నీ చెల్లో లేదంటే మీ అన్నో ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తారో ఒకసారి ఆలోచించు. ఎవరి కోసమో నీవెందుకు చనిపోవాలి? అదంతా చీకటి పాపపు ఊబి అని గ్రహించి నీవున్న చోటే ధైర్యముగా పైకి లేచి ఇక నాకంటూ మంచి భవిష్యత్తుంది అని గ్రహించి, గుర్తించి, ఆలోచించి ఒక గట్టి తీర్మానం తీసుకునే సమయమే ఈ సమయం. దేవుని సహాయం తప్పకుండా నీకుండాలి. మోసం చేసే మనుషులను నమ్మి నష్టపోయాను, నా కోసం ప్రాణమిచ్చిన నిన్ను మరిచి తిరిగాను, నన్ను క్షమించు ప్రభువా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నీ చేతిని పట్టుకొని నిన్ను పైకి లేపి నూతన జీవితాన్ని నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఇంతవరకు మోసపోయిన దినాలు ఇక చాలు. ఇంతవరకు మనుషులను నమ్మి నష్టపోయింది ఇక చాలు. ఇంతవరకు నమ్మి ఆ శరీరంతో పాపము చేసి లక్ష్యముంచింది ఇక చాలు. ఇప్పటికైనా నీ ఒక తీర్మానం చేసుకుని మోకరించు. దేవుని ప్రేమను గుర్తించు. చీకటిని తొలగించి మంచి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను ఆదరించి నిన్ను పైకి లేవనెత్తి మంచి జీవితంతో నిన్ను తృప్తిపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా,
మీరిచ్చిన మరొక నూతన దినానికై వందనాలు. అవునయ్యా, ఈ లోకంలో మాకు అనేక రకాల ప్రేమలు కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభా, ప్రతి ప్రేమలో ఏదో ఒక స్వార్థం కనపడుతూనే ఉంది. కానీ ఎంతో కొంత నిస్వార్థంగా ప్రేమించేది తల్లిదండ్రులైతే ఆ మాత్రం కూడా లేని ప్రేమలే మా చుట్టూ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభా, వీటన్నిటికీ మించిన ప్రేమ నీ ప్రేమయ్యా. అయ్యా, ఎవ్వరూ చూపించని ప్రేమ. ఎందుకు అంటే మమ్మల్నిగా ప్రేమించింది నీ ఒక్కడవే. మా కోసం ప్రాణం పెట్టింది నీ ఒక్కడవే. మా కోసం పరముని విడిచింది నీ ఒక్కడవే. తండ్రి, నిజంగా మమ్మల్ని అర్థం చేసుకుంది నీ ఒక్కడవే. ఆ ప్రేమతో మమ్మల్ని వెదికి పట్టుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ రోజుల్లో యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ప్రభా, అయ్యా, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ప్రభా, ఎంతో మంది తండ్రి ప్రేమ అనే ముసుగులో దేవా జీవితాన్ని కోల్పోతున్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవా, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేక లోక ప్రేమల వెంట తిరుగుతూ మోసానికి గురవుతున్నారు. అయ్యా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది కృంగిపోయి బ్రతుకుతున్నారు తండ్రి. దేవా, ప్రతి బిడ్డను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, వాళ్ళకి వ్యత్యాసం అర్థం చేసుకునే కృపను దయచేయండి. ఈ లోక ప్రేమ ఎలా ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంది, దేవుని ప్రేమ ఎలా ఉందని గ్రహింపు తండ్రి మనోనేత్రాలకు వెలిగించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ప్రేమలో పడి జీవితం నాశనం చేసుకుంటున్న ప్రతి యవ్వన చెల్లిని, యవ్వన తమ్ముడిని మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ చేతులతో మీరు పట్టుకోండి, మీరు పూనుకోండి, మీ శ్రద్ధ తీసుకోండి తండ్రి. మీ ప్రేమ యొక్క అయా మాధుర్యాన్ని బిడ్డలు అనుభవించడానికి దేవా సహాయం చేసి నడిపించండి. తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి కన్నీరు తుడిచి బాష్ప బిందువుని తండ్రి నీకు స్తోత్రాలు, సంతోష గానముతో పంట కోసే బిడ్డలుగా వాళ్ళు ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి.